ఒక అబ్బాయి నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆమె జీవితంలోని అతి చీకటి క్షణాల్లో కూడా ఆమె పక్కనే నిలబడతాడు. అలాంటి ప్రేమకు ఈ పెళ్లి ఒక సాక్ష్యం. శరణ్ మరియు అవని పెళ్లి నవంబర్ 21కి నిశ్చయమైంది. పెళ్లి రోజు వచ్చింది. ఉదయం 3 గంటలకు అవని బ్రైడ్ మేకప్‌కి బయలుదేరింది. వెళ్తూ ఉండగా కారు ఒక చెట్టుకి ఢీకొట్టి అవనికి స్పైనల్ కార్డు తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను కొచ్చిలోని లోక్షోర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ 2 కుటుంబాలు కూడా ఆందోళనతో ఆస్పత్రకు చేరుకున్నాయి. ఐసీయూలో ఉన్న అవనిని చూసి షాక్ అయ్యారు. ముహూర్తం 12:00కి ఉంది. కానీ డాక్టర్సు ఇప్పుడు సర్జరీ చేయడం తప్ప మరో మార్గం లేదు అని అన్నారు. మన మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి అందరికీ తెలిసిందే. లక్షలు ఖర్చు చేసిన పెళ్లి. చౌల్ట్రీ సిద్ధంగా ఉంది. భోజనాలు సిద్ధమయ్యాయి. వందలాది మంది ఇప్పటికే మ్యారేజ్ హాల్‌కు చేరుకున్నారు. కానీ ఎవరికీ ఈ ప్రమాదం గురించి తెలియదు. ఆ 2 కుటుంబాలు ఏం చేయాలో అర్థం గాక తలపట్టుకున్నప్పుడు శరణ్ కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడే ఎమర్జెన్సీ వార్డ్‌లోనే తాళి కడతాను. ఆమెకు ఎప్పుడూ నా వల్లే పెళ్లి ఆగిపోయింది అన్న భావన రాకూడదు. ఇది ఆమెకు అతి కష్టమైన సమయం. నేను ఆమెతోనే ఉండాలి అని చెప్పాడు. ఆ తర్వాత డాక్టర్ల అనుమతి తీసుకున్నారు. మరి శరణ్ అక్కడే ఎమర్జెన్సీ వార్డ్‌లోనే తాళి కట్టాడు. పెళ్లి హాల్‌కి వెళ్లిన వారికి కుటుంబాలు సమాచారం ఇచ్చి హాల్‌లో ఉన్న వారికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. సాధారణంగా 5 నిమిషాల్లో ముగిసిన ఆ చిన్న కార్యక్రమం తర్వాత అవనిని వెంటనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. 3 గంటల స్పైన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఆ తర్వాత హాస్పిటల్ చైర్మన్ ఇలాంటి ప్రేమకు అందరూ తోడుగా ఉండాలి అని మొత్తం చికిత్స ఉచితమని ప్రకటించారు. ఈరోజు ఈ కథను పూర్తిగా చూద్దాం. ఇలాంటి ప్రతిరోజు ఇంపార్టెంట్ ట్రెండింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మీ పెళ్లి రోజు చాలా మంచిగా రెడీ అయ్యి మండపంలో ఎదురు చూస్తూ ఉన్నారు. సడన్‌గా ఒక కాల్ వచ్చింది. మీ వధువు ప్రమాదానికి గురైంది. బహుశా ఇప్పటికి నడవలేకపోవచ్చు అని చెప్పారు. ఆ టైంలో మీరేం చేస్తారు? పెళ్లి రద్దు చేస్తారా? లేకపోతే వాయిదా వేస్తారా? లేకపోతే ఏం చేయాలని అలాగే ఆలోచిస్తూ కూర్చుంటారా? కానీ శరణ్ వీటిలో ఏదీ చేయలేదు. శరణ్‌ను కేవీఎం ఇంజినీరింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. అవని కూడా ఒక స్కూల్ టీచర్. ఇది ఎన్నో ఏళ్ల ప్రేమ కథ. కానీ నవంబర్ 21 2 కుటుంబాలు పెళ్లికి నిశ్చయించారు. ముహూర్తం 12:15 నుంచి 12:25 వరకు ఉండింది. కేరళ హిందూ సంప్రదాయం ప్రకారం ఇది కఠిన సమయం. పెళ్లికి హాల్ కూడా బుక్ అయింది. వందల మంది ఆహ్వానితులొచ్చారు. భోజనం కూడా సిద్ధంగా ఉంది. నవంబర్ 20 అర్ధరాత్రి 3 గంటలకు అవని వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు కుమార్కోమ్‌కి బ్రైడల్ మేకప్ కోసం వెళ్తూ ఉన్నారు. ఆ క్షణంలో వర్షంలో రోడ్డుపై కారు చెట్టుకి గుద్దింది. అప్పుడు అవనికి L4 స్థాయిలో స్పైన్ విరిగింది. అవని వారి తల్లి మరియు సిస్టర్ కూడా గాయపడ్డారు. వాళ్ళని అక్కడి నుంచి లోక్షోర్ హాస్పిటల్ కొచ్చికి చేర్చారు. చివరి కాల్ వచ్చినప్పుడు శరణ్ మండపానికి వెళ్తున్నాడు. ఆ కాల్ విని చాలా బాధపడ్డాడు. 2 ఫ్యామిలీసు మరియు శరణ్ హాస్పిటల్‌కి వెళ్లారు. డాక్టర్లు ఆమెను ఇప్పుడే ఆపరేషన్‌కి తీసుకెళ్లాలి అన్నారు. శరణ్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. ఆమె పరిస్థితి అనుమతిస్తే కొద్దిసేపు ఇవ్వండి. నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటా అని డాక్టర్స్‌ను అడిగాడు. డాక్టర్లు కొంతసేపు డిస్కస్ చేసి అనుమతి ఇచ్చారు. అక్కడే కొద్దిమంది బంధువుల మధ్య ఒక సాధారణ తాళితో శరణ్ అవనికి తాళి కట్టాడు. అవనికి భయంకరమైన నొప్పి, మందుల ప్రభావం, అర్ధస్పృహలో ఉండింది. ఆ 5 నిమిషాల కార్యక్రమం ముగిసిన వెంటనే అవనిని ఓటీకి తీసుకెళ్లారు. 3 గంటల సర్జరీ విజయవంతంగా అయింది. అప్పుడు హాస్పిటల్ చైర్మన్ వచ్చి, ఈ చికిత్స మొత్తం ఉచితం. డబ్బులు వద్దు. ఇలాంటి ప్రేమకు మేము సహాయం చేయాలి అని అన్నారు. నిజంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని హృదయంలో పెట్టుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పోస్ట్ చేయడం, నీ కోసం చస్తా అని మాటలు చెప్పడం కాదు. ఆ అబ్బాయి ఇలా విధిని కూడా ఎదురిస్తాడు. శరణ్ అవనికి నీ కోసం చంద్రుడిని తెచ్చిస్తా అని ప్రామిస్ చేయలేదు. కానీ జీవితాంతం నీకు తోడుగా ఉండబోతున్నా అనే మాటను ఎమర్జెన్సీ వార్డ్‌లోనే నిలబెట్టాడు. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.